ఈరోజు జీవేశ్వర స్వామివారి దేవస్థానం బోడమ్మ కోవిలి అంటారు. ఇక్కడ ఇది ఈ కోవిల చరిత్ర గత 200-300 సంవత్సరాల కిందట కోవిలు ఇది. ఈ కోవిల్లో ఈరోజు వరకు కూడాను కుంభాభిషేకం అనేది మాకు తెలిసి మేము ఎక్కడ జరగలేదు. గత 6 రోజులు బట్టి మహాకుంభాభిషేకం మహోత్సవం స్టార్ట్ చేసాం. ఫస్ట్ రోజు విఘ్నేశ్వర స్వామి కళ్యాణం చేసాము, ఆ రోజు రుద్రాభిషేకం చేసాము. మరుసటి రోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసాం, రుద్రాభిషేకం చేసాం. మరుసటి రోజు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేసాము, రుద్రాభిషేకం చేసాం. మరుసటి రోజు సూర్య భగవాన్ కళ్యాణం చేసాము, రుద్రాభిషేకం చేసాం. మరుసటి రోజు మహాకుంభాభిషేకం జరిగింది. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరిగింది. ఈ శుభదినం ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఈ కుంభాభిషేకం వల్ల అంత మంచి జరగాలని ఈ కోవిల తరపు మేమందరం కోరుకుంటున్నాం. అన్నదానం కూడా 7,000 మందికి అన్నదానం కూడా ఈ కార్యక్రమంలో చేయడం జరిగింది. నిన్న ఈరోజు పూర్ణాహుతి చేస్తూ ఈ కార్యాన్ని ఊరేగింపుగా ఈ కార్యాన్ని చేస్తున్నాం. నిమజ్జనం పూర్తి ఇవాళ సాయంత్రం నిమజ్జనం పూర్తి చేస్తున్నాం. మీ పేరు? నా పేరు తాలాటి రవీంద్ర కుమార్, కమిటీ ప్రెసిడెంట్.